వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. పోలీస్ శాఖకు జర్నలిస్టులకు మధ్య సత్సంబంధాలు పెంపొందించేందుకు, శారీరక దారుఢ్యం, ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు రేణిగుంటలో ఒక ప్రత్యేకమైన మైత్రి క్రికెట్ మ్యాచ్ ను నిర్వహించనున్నట్లు రేణిగుంట సబ్ డివిజనల్ డిఎస్పీ టి శ్రీనివాసరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మే 17వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటలకు స్థానిక కేఎల్ఎం స్కూల్ గ్రౌండ్ లో ఈ క్రికెట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. రేణిగుంట పోలీస్ సబ్ డివిజన్ జట్టుకు రేణిగుంట పరిధిలోని 2 జర్నలిస్ట్ అసోసియేషన్ల ఉమ్మడి జట్టుకు మధ్య ఈ పోటీ జరగనుంది. క్రీడాకారులకు జెర్సీల పంపిణీ. ఈ మ్యాచ్ ను పురస్కరించుకుని రేణిగుంట డీఎస్పీ కార్యాలయంలో శనివారం ఒక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా క్రికెట్ మ్యాచ్ లో పాల్గొనే పోలీస్ జట్టుకు, జర్నలిస్టుల జట్టుకు ప్రత్యేక క్రీడా దుస్తులను, జెర్సీలను డీఎస్పీ శ్రీనివాసరావు తన చేతుల మీదుగా బహుకరించారు. అందరికీ నమస్కారం. రేపు అనగా ఆదివారం 17వ తేదీ ఉదయం 6 గంటలకి క్రికెట్ మ్యాచ్ రేణిగుంట జర్నలిస్ట్ అసోసియేషన్ రెండు అసోసియేషన్స్ ఉన్నాయి. 2 అసోసియేషన్స్ కలిపి పోలీస్ సబ్ డివిజన్, రేణిగుంట పోలీస్ సబ్ డివిజన్కి మధ్య మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయటం, అందరికీ ఆరోగ్యాన్ని వచ్చే విధంగా అలర్ట్ చేయటం, దాని యొక్క ఇంపార్టెన్స్, ఈ క్రీడల యొక్క ఇంపార్టెన్స్ని ప్రజల్లో పెంపొందించే విధంగా చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మన రేణిగుంట సిఐ గారు, గాలిమండ సిఐ గారు వాళ్ళ ఆధ్వర్యంలో మన రేణిగుంట జర్నలిస్టుల సహకారంతో కేఎల్ఎం స్కూల్ గ్రౌండ్లో 6 గంటల నుంచి జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పాల్గొంటున్న క్రీడాకారులకు మరియు ఆ సంఘ నాయకులకు అందరికీ కూడా శుభాభినందనలు. థ్యాంక్ యూ.